నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా. వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయం. హస్తం గుట్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. పాల్గొన్న మంత్రులు పొంగులేటి, జూపల్లి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా. పరస్పర దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు. మేయర్ రాజీనామా కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన. తిరిగి ప్రారంభమైన కాళేశ్వరం విచారణ. పంప్ హౌస్ ఇంజనీర్లను విచారించాలన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. సంబంధించిన దస్త్రాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు. నేడు రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి తుమ్మల. తెలంగాణ సిఫార్సు లేఖలపై సీఎంల భేటీలో కోరాలన్న తుమ్మల. లేఖలకు తీతీదే ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. తదుపరి ప్రకటన వచ్చే వరకు వాయిదా. నీటి నిర్వహణపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ. అసోంలో కొనసాగుతున్న వరదల బీభత్సం. జలదిగ్బంధంలో 30 జిల్లాలు. నిరాశ్రయులైన వేలాది మంది. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించిన భోలే బాబా. తన న్యాయవాది ద్వారా వీడియో సందేశం విడుదల. బాధితులకు అండగా ఉంటామని వెల్లడి. మద్యం కేసులో మనీష్ సిసోదియాకు దక్కని ఊరట. ఈ నెల 15 వరకు కస్టడీ పొడిగింపు. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.